ఏపీ రాజకీయాలకు బ్రాండ్ మార్కు పరిటాల రవి. వ్యాపారం, వాణిజ్యం, లాభాలు, నష్టాలు బ్యారేజ్ వేసుకొని పెట్టుబడులు పెట్టే సంస్థ రాజకీయం కాదని నమ్మిన రాజకీయ నాయకుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి పరిటాల రవి. తన కోసం కాదు, తన వారి కోసం, తన ప్రజల కోసం బతకాలనుకునే నేతలకు ఓ పెద్ద ఐకాన్గానే పరిటాల రవి అలియాస్ పరిటాల రవీందర్ను గుర్తు చేసుకోవచ్చు. ప్రజాక్షేమం కోసం తాను చేయగలిగిందేమైనా ఉందంటే అది సిబి చక్రవర్తి అంతటి మనసులో సగభాగంగా ఆయన అభిమానులు చెబుతారు. తన ఆశయాల సాధన కోసం ఎంత దూరమైన వెళతానని తెగేసి చెప్పిన పరిటాలపై పేక్షనిజం ముద్ర పడడానికి కారణాలేంటి? పక్షపాతమా, లేక పార్టీల మధ్య ఆధిపత్యమా, లేక అధికార పోరులో భాగంగా పరులు పండిన కుట్రకు బలైపోయిన పరిటాలపై ఓ ప్రత్యేక కథనం. ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం. తమ పెత్తనంపై పరాయి వాళ్ల కన్ను పడితే వాటిని పీకి చేతిలో పెట్టి పంపించేంత కఠిన పరిస్థితులు పెనుగొండలో కనిపిస్తాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడిన ఒకే ఒక్క హీరో పరిటాల రవీందర్ అని స్థానికులు చెబుతారు. ఇదే మాట మరో విధంగా చెప్పాలంటే అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఆయనతో పాటు ఉన్న తెగింపే ప్రత్యర్థి ముఠా కక్షలకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక కథలో అసలు విషయానికొస్తే శాసనసభ్యుడిగా ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన పరిటాల రవీందర్ పుట్టింది అనంతపురం జిల్లా వెంకటాపురం. 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఒక్క అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమకు చెందిన టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు పరిటాల రవీందర్కు బ్రహ్మరథం పట్టారు. నేతగా అసెంబ్లీకి అడుగు పెట్టక ముందు నుంచే భూ పోరాటాల్లో పాల్గొన్న నేతగా పరిటాల రవి ప్రజల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచాలని పోరుబాట పట్టడంతో ఆయన్ను నక్సలైట్గా ముద్ర వేశారు. ఈయన తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ఓ మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. భూ పోరాటాలు పేదలను కూడా ధనవంతులతో సమానంగా కాకపోయినా ఆకలితో మాడిపోకూడదనే ఆశయమే ఆయన్ను 1975లో బలి తీసుకుందనేది నగ్న సత్యం. భూస్వాముల చేతిలో బలహీన వర్గాలు నడిగిపోతున్న వైనంపై పోరుబాట పట్టిన శ్రీరాములను అదే భూస్వామ్య వ్యవస్థ పక్కా ప్రణాళికలతో చంపేశారనేది అప్పటి ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇక అదే పక్కా ప్లాన్తో శ్రీరాములు తమ్ముడు పరిటాల సుబ్బయ్యని కూడా హత్య చేశారు. అప్పటికీ కుటుంబం కోసం, కన్న బిడ్డల కోసం అభద్రతా భావంతో బతుకుతున్న తల్లి నారాయణమ్మకు అండగా నిలబడ్డారు రవి. తమ్ముడు హరితో పాటు రేయింబవళ్లు శ్రమించి తండ్రి తాలూకు అప్పుల్ని తీర్చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరిని కూడా భూస్వామ్య వ్యవస్థలోని కొంతమంది పెత్తందారులు స్క్రీన్ ప్లేతోనే బూటకప్పు ఎన్కౌంటర్లో మట్టుబెట్టేసినట్లు తెలుస్తోంది. హరి హత్యానంతరం ఇక్కడ అరాచకం ప్రబలిపోయింది. అప్పటికే అందరినీ పోగొట్టుకున్న రవి మానసికంగా కుంగిపోయినా తనకు తానే ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ఈ పరిస్థితిలోనే భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు పరిటాల రవీంద్ర మీద కన్నెర్ర చేశారు. ఆయనని వెంటాడి వేధించడం ప్రారంభించారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్రకు ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని పీపుల్స్ వార్ పార్టీ గుర్తించి 1983లో షూట్ చేసి చంపేసింది. అయితే ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. దాంతో రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు కుటుంబానికి బాసటగా ఉంటూనే మరొక వైపు ప్రజలకు అండగా సంఘటితం చేసుకుంటూ వచ్చారు. 1983లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ సీఎం పీఠాన్ని అలంకరించారు. పరిటాల శ్రీరాములు హత్య కేసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే అంతటి దుర్మార్గానికి వడిగట్టిన సిద్దప్పను సైతం పీపుల్స్ వార్ వదిలిపెట్టలేదు. 1986లో వెంటాడి వేటాడి చివరకు చీల్చి చెండాడేసింది. మళ్లీ అదే తంతు. సిద్దప్ప హత్య కేసులో కూడా పరిటాల రవిని ముద్దాయిగా చేశారు. దాంతో మళ్ళా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాతే నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు,
కొండపల్లి సీతారామయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. కేసు నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాక తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించారు. ముఠా కక్షలను నిర్మూలించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు పరిటాల రవి. ఈ క్రమంలోనే పరిటాల రవికి తనదైన ఒక ప్రత్యేక రక్షణా వ్యవస్థ ఏర్పడింది. ప్రజా నాయకుడిగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేశారు. మరోవైపు పరిటాల శ్రీరాముల హత్య, పరిటాల రవి బూటకపు ఎన్కౌంటర్ల వెనక కీలకమైన వ్యక్తి సానే చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది. కానీ ఇంత చేసినా సానే చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చేశాడు. 7 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. శాసనసభ్యుడిగా ఎన్నికైన చెన్నారెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేసిన రవిపై ప్రతీకారంతో రగిలిపోయాడు. దాంతో ఆయన మద్దతుదారుల మీద దాడులు జరిపాడు. అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టించాడు. అనేక కుటుంబాలను గ్రామాల నుండి తరిమేసినట్లు అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాంతో మళ్లీ పీపుల్స్ వార్ రంగంలోకి దిగింది. 1991 మే నెల 7న శాసనసభ్యుడు చెన్నారెడ్డిని కాల్చి చంపేశారు. దాంతో ఆయన అనుచరులు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల మీద మారణాయుధాలతో దాడి చేసి బేభత్సం సృష్టించారు. దాదాపుగా ఊరంతా బుగ్గిపాలైంది. ఇలా పరిటాల రవీంద్ర కుటుంబం మొత్తం రక్తపు మడుగులో ప్రజల కోసమే ప్రాణం విడిచిన వైనం ఇప్పటికీ ఈ ప్రాంతాలను ఆ జ్ఞాపకాలతో వణికిస్తూనే ఉంటుంది. పరిటాల జీవిత చరిత్ర తెరిచి చూస్తే ప్రజల మనిషిగా ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవా విధానం నిజంగానే రాజకీయానికి ఒక మైలురాయిగా కనిపిస్తుంది. ఇక చివరి ఘట్టంగా 2005 జనవరి 24న అనంతపురానికి చీకటి రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల రవిపై దుండగులు చేసిన దాడితో ఆయన రక్తం ఏరులై పారిందనే చెప్పాలి. అనేక మంది అధిరథ మహారథులు వంటి పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడే ఉన్నారు. సాయుధులైన అనేక మంది అంగరక్షకులున్నారు. మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఇంటికి బయలుదేరుతామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ఆయనపై శత్రువులు బుల్లెట్లతో ఆయన దేహాన్ని తుట్లు చేసేశారు. నెత్తిటి మడుగుల్లో ఆయన అక్కడికక్కడి తుది శ్వాస విడిచేశారు. ప్రజాసేవలో అంకితం కావలసిన నేతలు ఎవ్వరు కడవరకు మనుగడ సాగించలేరని పరిటాల ఘటన మరోసారి రుజువు చేసింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ 1 టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.